హాయ్ అండి. తోటకూరలో ఈ ఒక ఇంగ్రీడియంట్ యాడ్ చేయడం వల్ల చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. రెసిపీలకు వెళ్దాం ముందు నేనైతే ఒక కట్ట తోటకూర తీసుకున్నాను. మొత్తం ఆకులన్నీ ఒలిచేసాను. అలాగే చింతపండుని నానబెట్టుకున్నాను. తోటకూర అంతా శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు నేను ఇందులోకి ఎర్రటి టమాటాలు తీసుకున్నా. బాగా పండిన టమాటోలు ఒక హాఫ్ కేజీ వరకు తీసుకున్నాను. ఒక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ తీసుకున్నాను. వీటన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. తోటకూరను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న తోటకూర మొత్తం వేసుకొని బాగా మగ్గనివ్వాలి. ముందే టమాటాలు వేస్తే మగ్గడానికి కొంచెం టైం పడుతుంది. అందుకని నేను ముందుగా తోటకూర వేసి కొంచెం సేపు వేయించుకున్న తర్వాత మూత పెట్టి మగ్గించానన్నమాట. ఇలా కాసేపు మగ్గిన తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఎలా బాగా మగ్గిందో. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, టమాటో ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసుకుందాం. ఇది మొత్తం కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ ఉప్పు వేసాను. సాల్ట్ని చూసుకొని వేసుకోండి, మళ్ళీ ఉప్పు ఎక్కువైతే బాగోదు. దీని మీద మూత పెట్టేసేద్దాం. ఇలా ప్లేట్ పెట్టి ఇందులో వాటర్ వేయటం వల్ల మనం కూరలో ఎక్స్ట్రా వాటర్ని యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఆవిరైపోయిన వాటర్ కర్రీలో పడి కర్రీ కూడా అంతా చూడండి వాటర్ ఎలా ఊరుతుందో. టమాటాలని మెదుపుకుంటూ తిప్పుకోండి, చాలా బాగుంటుంది. టమాటాలు గుజ్జు గుజ్జుగా ఉంటాయి, ముక్కలు ముక్కలుగా కాకుండా. మరొక 5 నిమిషాలు మనం మూత పెట్టేసి ఉడికించుకున్న తర్వాత చూడండి చాలా చాలా బాగా మగ్గిపోయాయి ముక్కలన్నీ. మీరు కూడా అలాగే ప్లేట్లో వాటర్ వేసి పెట్టండి. అసలు కూరలో వాటర్ యాడ్ చేయాల్సిన పని లేదు. టేస్ట్ అయితే బాగుంటుంది. మనం ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయడం వల్ల కూరలో ఉన్న టేస్ట్ పోతుంది. ఎందుకంటే ఆవిరిలో కూరలో ఉన్న వాటర్ ఆవిరైపోతే రుచి అంతగా బాగోదు. ఇప్పుడు ఇందులో నేను ఇందాక నానబెట్టిన చింతపండు నుంచి తీసిన రసాన్ని వేస్తున్నాను. ఇందులో చింతపండు వేయడమే మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. ఎందుకంటే పులుపు వేయడం వల్ల ఈ తోటకూర టమాటో కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంతకుముందు టమాటో కర్రీలో ఈ తోటకూర టమాటో కర్రీలో చింతపండు పులుసు వేయకుండా చేశాను. నాకు అంతగా నచ్చలేదు. ఒకసారి ఇలా ట్రై చేశాను, టేస్ట్ చాలా బాగుంది. అందుకే నేను మళ్ళీ ఇలాగే చేస్తున్నాను. చూడండి ఎంత గుజ్జుగా జ్యూసీగా ఉంది. మనం కొంచెం కూడా వాటర్ యాడ్ చేయలేదు. ఇప్పుడు ఇందులోకి కారం 1.5 టీ స్పూన్ వేసుకున్నాను నేను. మీరు ఎంత తినగలిగితే కారం అంత వేసుకోండి. ఈ కారం అంతా కలిసిపోయేలా బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. చూడండి వాటర్ ఇలా పైకి తేలుతూ ఉంది. అంతేనండి, చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి పోపు పెట్టుకుందాం. ఒక స్పూన్ ఆయిల్ వేసాను. అందులో ఒక స్పూన్ పచ్చిపప్పు, ఒక స్పూన్ మినపగుళ్ళు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలు వేసి బాగా వేగనివ్వాలి. ఇందులో 2 తుంపుకున్న ఎండుమిరపకాయలు, అలాగే 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసి వేపుకోవాలి. ఉంటే కొంచెం ఇంగువ కూడా వేసుకోండి, బాగుంటుంది. ఇందులో కట్ చేసి వేసుకున్న కరివేపాకు వేసుకొని కొంచెం బాగా వేయించి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఈ తాలింపుని మనం ఈ కర్రీలో వేసుకుందాం. అంతేనండి, చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.